నేడు చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల కానున్నారు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. సినిమా పైరసీ కేసులో నవంబర్ 16న అరెస్ట్ అయ్యారు. తన పాస్పోర్ట్ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది కోర్టు. అయితే పోలీసుల అనుమతి లేనిదే ఇంటర్నెట్ వాడొద్దని, ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సిన అవసరం వస్తే మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరిని ఆదేశించింది. నేడు చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల కానున్నారు. ఐబొమ్మ రవికి బెయిల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, 90 రోజుల తర్వాత ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్ముడి రవికి నిన్న సాయంత్రం బెయిల్ లభించింది. బెయిల్ లభించినా కూడా దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇంకా అయితే అడ్వకేట్లకు అందని కారణంగా కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్. మొత్తంగా ఆర్డర్ కాపీ చేతికొచ్చింది. అదే ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి దానికి ఉన్నటువంటి ఏవైతే మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి ఈరోజు ఆ యొక్క చెంచల్గూడ జైలు అధికారులకు దాన్ని అందించవలసి ఉంటుంది. బెయిల్ పేపర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ మొత్తం చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెసింగ్ ఇప్పుడు అయితే 11 గంటల తర్వాత దానికి సంబంధించిన బెయిల్ పేపర్స్ కానీ అక్కడ కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీ మొత్తం కూడా అడ్వకేట్లు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఈ మధ్యాహ్నం తర్వాత ఐబొమ్మ రవి అయితే చెంచల్గూడ జైలు నుండి విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. రవి దేశం విడిచిపెట్టి వెళ్ళొద్దు అంటే కూడా కొన్ని షరతు నిబంధనలు పెట్టింది. అదేవిధంగా చూసుకుంటే కనుక తన పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్పోర్ట్ను సబ్మిట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూడా అయితే సమీప పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. సిసిఎస్ పోలీసులో అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే రవి ఇక అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడు మెయిన్ రోల్గా పాత్ర పోస్తున్నప్పుడు ఇక సినీ నిర్మాతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన రవి విదేశాల్లో ఉన్నా కూడా అక్కడ కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి రవిని ఇండియాకి రప్పించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేసి తన స్నేహితుడి ద్వారా అయితే ఇండియాకు రప్పించారు. ఇండియాకు వచ్చిన తర్వాత రవి ఇండియాకు వచ్చిన విషయం తెలుసుకున్న తర్వాత సిసిఎస్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే అతని పైన మొత్తంగా 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐబొమ్మ వెబ్సైట్కు సంబంధించి అదేవిధంగా మనీ లాండరింగ్ కోణం జరిగిందంటూ దాంట్లో ఉండేటటువంటి అయితే చాలా విధంగా డబ్బులు సంపాదించాడంటూ కూడా మనీ లాండరింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే గేమింగ్ యాప్కు ప్రమోట్ చేశాడంటూ కూడా ఈ విధంగా అయితే అనేక విధమైన 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులలో ఈరోజు బెయిల్ రావడం జరిగింది. నిన్న సాయంత్రం బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈరోజు మరి కాసేపట్లో ఐబొమ్మ రవి విడుదల కానున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొదటిసారిగా అయితే ఈ యొక్క